హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్రెడ్ హల్వా చేద్దామని బ్రెడ్ అయితే వేయించుతున్నాను అనమాట. ఇదైతే గోల్డ్ కలర్లోకి రావాలన్నమాట. ఇదైతే నేను ఫంక్షన్స్లో వడ్డిస్తారు కదా, ఫంక్షన్స్లో చేస్తారు కదా, ఆ స్టైల్లో చేద్దామని చెప్పేసి అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇలా స్లైస్లు అయితే కట్ చేసేసుకోవాలి. వేస్ట్గా ఉన్న స్లైసెస్ అన్నీ ఇలాగా తీసేసుకోవాలి. సైడ్ ఉండే స్లైసెస్ అన్నిటినీ ఇలా మనం కావాలంటే ఇలా 2 పార్ట్స్ గాను లేదంటే 4 పార్ట్స్ గాను ఒక్కొక్క స్లైస్ని 2 పార్ట్స్గా లేదా 4 పార్ట్స్గా అయితే చేసుకొని అయితే బ్రెడ్ హల్వా అయితే ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇక స్వీట్ విషయానికి వస్తే మన టేస్ట్కి తగ్గట్టుగా మనం తినే స్వీట్ని బట్టి అయితే షుగర్ అయితే యాడ్ చేసేసుకోవడమేనమాట. షుగర్ సిరప్ రెడీ అయిపోయిన తర్వాత ఈ బ్రెడ్ అయితే అందులో వేయటమేను చూపిస్తాను, ఆ ప్రాసెస్ కూడాను. ఈరోజు లంచ్లోకి చేయొచ్చాడు. తోటకూర పులుసు కూర, గోంగూర పచ్చడి చేశాను అన్నాను కదా. కర్రీస్ బాగా టేస్ట్గా ఉండేటప్పుడు అవి అయితే భోజనం అన్నం వండింది మొత్తం అయితే అయిపోయిందనమాట, ఏం మిగలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ నైటే ప్రిపరేషన్ చేయాలి కుదిరితే భోజనం, లేదంటే మాత్రం గుంత పొంగనాలకు కూడా అటుకు. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఈవినింగ్ మినీ బ్లాగ్ అనమాట. బ్రెడ్ హల్వా చేద్దామని చెప్పేసి బ్రెడ్ అయితే వేయించుతున్నాను అనమాట. ఇగోండి, ఆల్రెడీ అయితే బ్రెడ్ స్లైసెస్ కొన్ని వేపాను, ఇంకా కొన్ని వేగుతున్నాయి. ఇదైతే ఫంక్షన్స్ స్టైల్లో చేద్దామని చెప్పేసి ఇలా అయితే వేపుతున్నాను అనమాట. ఈ బ్రెడ్ ప్యాకెట్ అయితే మేము రిలయన్స్లో తెచ్చాము, 36 రూపీస్ ఏమో మేబీ పడింది. మా పిల్లలు అయితే డోనట్స్ చేసుకున్నారనమాట. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కిందకైతే బ్రెడ్ హల్వా చేస్తున్నాను. దీన్ని రుచికి సరిపడా మనం తినగలిగినంత షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి. నేనైతే ఒక్కొక్క బ్రెడ్ని 4 పార్ట్స్గా 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకున్నా. ఇలా దీని ఎడ్జెస్ అన్నీ తీసేసి దీన్ని 2 పార్ట్స్గా 4 పార్ట్స్గా అయితే చేసుకొని ఇలా అయితే చిన్న చిన్న పీసులుగా అయితే చేసుకుని అయితే డీప్ ఫ్రై చేసుకున్నాయి. ఇప్పుడు షుగర్ సిరప్ చూసుకోవాలి. ఇప్పుడు దానికి స్వీట్ ఉంది కదా, మరి హాట్ కూడా కావాలి కదా. హాట్ కోసం అయితే మాత్రం ఇలాగ గుంత పొంగనాలకి పిండి కలిపి రెడీగా ఉంచాను. మా వారి డ్యూటీ నుండి వచ్చే టయానికి గుంత పొంగనాలు కూడా వేస్తాను. ఇవాళ మార్నింగ్ వండిన కర్రీస్ అయితే బాగా టేస్ట్గా ఉండేటప్పటికి వండిన ఫుడ్ కూడా అయిపోయింది. నైట్ కుదిరితే ఫుడ్ వండుతాను, లేదంటే మాత్రం టిఫినే చేస్తామన్నమాట. ఇంకా మీరైతే వీడియో చూస్తూ ఉండండి. షుగర్ సిరప్ కూడా ఫ్రెండ్స్, ఇదిగోండి షుగర్ సిరప్కి అయితే నేనైతే ఈ గ్లాస్ తోటి మేము కొద్దిగా స్వీట్ ఎక్కువే తింటాం అనమాట. అందుకని నేనైతే ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు షుగర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అదే గ్లాస్ తోటి అయితే మాత్రం గ్లాసున్నర వాటర్ అయితే పోస్తాను. మామూలుగా అయితే గ్లాసు పోయాలి వాటర్, నేనైతే గ్లాసున్నర పోస్తున్నాను. ఈ సిరప్ అనేది మాత్రం సిమ్లో పెట్టే మనం పాకం వచ్చేలా చూసుకోవాలి. హైలో మాత్రం పెట్టకూడదు. పాకం అంటే మరీ ముదురు పాకం ఉండొచ్చేలాగా అవసరం లేదండి. మామూలుగా మనకు పాకం మొత్తం కరిగిపోయి కొంచెం లైట్గా తెగ పాకం కూడా అవసరం లేదు. జస్ట్ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. పట్టుకుంటే మన చేతికి ఇలాగా అతుక్కోవాలన్నమాట. అలా అతుక్కుంటే చాలు. అలా అతుక్కోగానే దీనిలో ఇక బ్రెడ్ స్లైసెస్ వేసేయడం, ఇలాచీ పౌడర్ వేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. చూపిస్తానండి.